హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకున్నాము. దానికి కొత్తగా చేసిన పేరు, న్యూ నేమ్, దాని కాజెస్, ట్రీట్మెంట్, దాని గురించి. అందులో వీడియోలో ఒకటి మిస్ అయింది, రోటర్డామ్ క్రైటీరియా. రోటర్డామ్ క్రైటీరియాలో త్రీ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ 3 క్రైటీరియాస్లో నుంచి ఏదైనా 2 క్రైటీరియాస్ పాజిటివ్ అయితే పేషెంట్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేకపోతే పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని మనం అంటాము. దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్రైటీరియా హైపర్ ఆండ్రోజెనిజం. దాంట్లో చూసుకున్నట్టయితే ఆండ్రోజన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ ఇన్ ఆండ్రోజన్ లెవెల్. దానివల్ల ఏమవుతుందంటే మెన్స్ట్రువల్ సైకిల్ రాదు, అనోవులేషన్ ఉంటుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్రైటీరియా ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చూసాం కదా మనము, నెక్ మీద బ్లాక్గా అవ్వడము, యాక్సిలాలో బ్లాక్గా అవ్వడము, తర్వాత డయాబెటీస్ 2 డెవలప్ అవ్వడము, డయాబెటీస్ టైప్ 2 డెవలప్ అవ్వడము, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. థర్డ్ది అల్ట్రాసోనోగ్రఫీలో ఏమవుతుందంటే మన ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అన్నీ ఒక నెక్లెస్ లాగా మొత్తం ఓవరీ చుట్టూ ఫామ్ అయిపోతాయి. దాన్ని మనం నెక్లెస్ అపియరెన్స్ లేకపోతే పర్ల్స్ ఆన్ స్ట్రింగ్ అపియరెన్స్ అంటాము. ఈ 3 క్రైటీరియాలో హైపర్ ఆండ్రోజెనిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అల్ట్రాసోనోగ్రఫీలో ఉన్న నెక్లెస్ అపియరెన్స్, ఈ 3 క్రైటీరియాలలో నుంచి ఏవైనా 2 క్రైటీరియా పాజిటివ్ అయితే పేషెంట్స్ని మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేకపోతే పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేకపోతే ఇంకొకటి స్టీన్ లెవెంథల్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇది చాలా ఓల్డ్ నేమ్గా మనము డయాగ్నోసిస్ చేయొచ్చు. అది కాకోకుండా రోటర్డామ్ క్రైటీరియా కాకోకుండా ఇంకా మనం ఏం యూజ్ చేస్తాము డయాగ్నోసిస్కి అంటే, ప్రొజెస్ట్రాన్ లెవెల్ చెక్ చేస్తే దాంట్లో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గు ఉంటుంది. ఎందుకంటే కార్పస్ ల్యూటియమే ఫామ్ కాదు కదా, మెచ్యూరే కాదు ఫాలికల్, కార్పస్ ల్యూటియం ఫామ్ కాదు, దానివల్ల ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్ ఉంటుంది, ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ ఉంటుంది, కానీ ఫాలికల్స్ ల్యూటినైజింగ్ హార్మోన్కి సెన్సిటివిటీ ఉండదు. సెన్సిటివిటీ రెడ్యూస్డ్ డ్యూ టు, ఎందుకంటే టెస్టోస్టిరాన్ వల్ల. టెస్టోస్టిరాన్ ఎక్కడి నుండి వస్తుంది? ఆండ్రోజన్ వల్ల. నెక్స్ట్ ఇది పర్ల్ స్ట్రింగ్ అపియరెన్స్. నెక్లెస్ అపియరెన్స్ కానీ పర్ల్ స్ట్రింగ్ అపియరెన్స్ కానీ రెండు సేమే అల్ట్రాసోనోగ్రఫీలో. ఆ ఫాలికల్స్, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎలా ఉంటాయంటే దాని సైజు మోర్ దెన్ 12 ఫాలికల్స్ ఉంటాయి. తర్వాత దాని సైజు 8 to 9 mm ఉంటుంది. నార్మల్ అయితే మోర్ దాన్ 12 mm సైజు ఉంటుంది మెచ్యూర్ ఫాలికల్స్ది, కానీ మెచ్యూర్ కాబట్టి 8 to 9 mm సైజు ఉంటుంది. కొన్ని ఫాలికల్సే ప్రొడ్యూస్ అవుతాయి అండ్ దాంట్లో నుంచి ఒక్క ఫాలికలే మెచ్యూర్ అయ్యి మిగిలినవన్నీ రిగ్రెస్ అయిపోతాయి నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్లో. కానీ పీసీఓఎస్లో ఏమవుతుంది, పిఎంఓఎస్లో మోర్ దెన్ 12 ఫాలికల్స్ మనము అల్ట్రాసోనోగ్రఫీలో చూడగలం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ దీని పిఎంఓఎస్ది, పీసీఓఎస్ది డయాగ్నోస్టిక్ క్రైటీరియా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.